వాటర్ షెడ్ పథకాల అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్ని ఆహ్లాద ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం చెరువుని పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. నీటి వనరుల సంరక్షణపై నెల 10, 11 తేదీల్లో గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు జరగనుందని తెలిపిన ఆయన సదస్సుతో పాటు వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. పల్లెసీమల్లోని చెరువుగట్లను నగరాల్లోని పార్కులకు ధీటుగా మార్చడంతో పాటు సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడమే లక్ష్యమంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులతో ముఖాముఖి. సంప్రదాయ నీటి వనరులను బాగు చేసి ప్రజలకు అనువైన విధంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాటర్ షెడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి గుంటూరు జిల్లాలో గ్రామీణ మండలంలో ఉన్నటువంటి వెంగళాయపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అనువైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ చెరువును తీర్చిదిద్దుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఇప్పుడు ఈ పథకానికి రూపకల్పన చేసింది? ఏంటి అసలు టార్గెట్ ఏంటి? నేను మా అధికారులతో రివ్యూ చేసేటప్పుడు డ్రాట్ అనేది కొన్ని తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. మిగిలిన ఏరియాల్లో కూడా వాటర్ బాడీస్ అన్ని రీజోనేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నేను ఓన్లీ వాటర్ బాడీ కాకుండా ఒక సస్టైనబుల్ మోడల్లో ఎలా చేయాలి అనే విధంగా గ్రామాల్లో ఇప్పుడు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు హ్యాపీ ఆంధ్ర ఆ కాన్సెప్ట్ ఈరోజు పల్లెల్లో వాళ్ళకు కూడా ఒక నేచర్తో అనుసంధానం అయ్యే విధంగా ఈ విధంగా ఎలా చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి చేస్తే ఇప్పుడు ఇందులో ప్రాపర్ వాకింగ్ ట్రాక్, కోకోనట్ ప్లాంటేషన్ తోటి 2.5 to 3 lakhs వస్తుంది ఈ ఏరియాలో ఇన్కమ్ మాకు ఎస్టిమేషన్. ఫిషరీస్ తోటి ఒక 1.5 to 2 lakh అంటే ఒక 5 lakhs కనుక వస్తే దీన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సోలార్ లైట్స్, బెంచెస్, ఇట్లా డిఫరెంట్ కొంచెం ఓపెన్ జిమ్ ఇవన్నీ పెట్టుకుంటే విలేజ్కి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మన ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే చాలా ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని గొలుసుకట్టు చెరువులు ఒకదానికి ఒకటి అనుసంధానించేంత ఉంటాయి. ప్రాచీన చెరువులు కూడా కొంత ప్రభావం కోల్పోతూ ఉన్నాయి క్రమక్రమంగా, అంటే పాడైపోయి. సో వాటిని కూడా మనము అభివృద్ధి చేయవచ్చు దీనికి ఈ మోడల్లో 100%. అందుకే సస్టైనబుల్ మోడల్ ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇనిషియల్గా కొంత గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఆ పెట్టే విధానంలో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది వాళ్ళకి. సో మా ఉద్దేశం కన్వర్జెన్స్ తోటి కొంత డబ్బులు తీసుకొచ్చి కొంత విలేజర్స్ కూడా పెట్టుకుంటే ఆ ఓనర్షిప్ వస్తుంది, ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించే ఇది వస్తుంది, మెయింటైన్ చేసుకుంటారు అనేది మెయిన్ ఉద్దేశం. ఇది కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా ఉంటేనే చేయాలి. చేయలేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మేము ఉండొచ్చు, ఒక 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, తర్వాత ఇంకోళ్ళు వస్తారు, మరి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలా కాకుండా పంచాయతీస్ ఓన్ చేసుకొని మెయింటైన్ చేసుకునే విధంగా ఉన్నప్పుడే ఇది సస్టైన్ అవుతుంది. ఉపాధి హామీ నిధులు కూడా దీనికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కొంత కన్వర్జెన్స్ ఎక్కువ కేటాయిస్తున్న సమయంలో చెరువుల అభివృద్ధి దాన్ని డెఫినెట్గా వాడుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు ఉపాధి హామీ పథకం కూడా. అదేవిధంగా ఆర్జేఎస్ ఉన్నాయి, రూరల్ వాటర్ స్కీమ్ నుంచి కొంత పంచాయతీ నిధులు, ఇట్లా మల్టిపుల్ వాటి నుంచి కన్వర్ట్ చేయొచ్చు మనకు. అంటే ఇది లేదు యాక్చువల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్లో మనీ దీనికి. రేపు మా కేంద్ర మంత్రి గారికి చూపించి మోదీ గారిని ఒప్పించి వాటర్ షెడ్ 3.0లో ఎక్కువ ఫండింగ్ తీసుకొని అన్ని విలేజెస్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది మేము టేకప్ చేసాం. రేపు ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా 60-40లో ఉంటుంది. 60 సెంటర్ ఇస్తుంది, 40 స్టేట్. సో దీనికి పంచాయతీ నిధులు కొంత, విలేజర్స్ కొంత వాలంటీర్కి ఇవ్వటం, మా ఎంపీ లాంటి నుంచి కొంతమంది ఇవ్వటం, కొంతమంది ఎన్ఆర్ఐలు కంట్రిబ్యూట్ చేస్తే ప్రతి విలేజ్ని ఒక ఆహ్లాదకరంగా ఒక మెయిన్ది చేయొచ్చు అనేది మా ముఖ్య ఉద్దేశం. నాకు ఇక్కడ ఈ థీమ్ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే జనరల్గా ఈ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఉంటుంది అనమాట. బట్ రూరల్ ఏరియాస్లో కూడా ఉంటుంది పబ్లిక్ కూడా ఒక మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేటువంటి క్రియేట్ చేస్తుంటే ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది దీని కింద. 100% ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ఈ రోజున ఇండియా తీసుకుంటే రూరల్ పాపులేషన్ 65 to 70% గ్రామాల్లో ఉన్నారు ప్రజలు. పట్టణంలో ఉండే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు గ్రామ ప్రజలు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి అర్బనైజేషన్ విపరీతంగా అయిపోతుంది ఈరోజు. ఇప్పుడు నేను ఢిల్లీ చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో భయం వేస్తూ ఉంది. అంటే ఇళ్ళు లేక, స్థలం లేక, అట్లా ఆ విధంగా కిక్కిరిసిపోయి ఉండిపోయి పిల్లలకి అందరికీ భయంకరమైన ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. గ్రామాల్లో కావాల్సినంత స్థలం ఉంటుంది. గ్రామాల్లో గనక
ప్రజలు సుఖశాంతులతో ఉంటే అన్ని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి అందులో భాగంగా రూరల్ డెవలప్మెంట్లో ఇది ఒకటి మేము తీసుకోవాలని మేము అనుకున్నాం. అంటే మన మోడల్ని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఆలోచన ఇస్తున్నాం. అంతే ఒక ఆలోచన, ఒక ఐడియా. ఐఏఎస్ అధికారిగా గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్ల రామంజన్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా పబ్లిక్కి ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలా ఇది ఒక మంచి సౌకర్యం కాబోతుంది? ఇది గ్రామీణ ప్రాంతం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి డిఫరెంట్ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఇది. సో ఇందులో మనం చూస్తే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఒక ఆరోగ్యాంధ్ర మా ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. వాకింగ్ చేయడం కానీ, కొంత ఇక్కడ జిమ్ములు చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ట్యాంకులు కాకుండా ఇది ఉంటుంది. కేంద్ర జల మిషన్లో కూడా దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మెయింటైన్ చేయడానికి కానీ లేదా స్థానిక సంస్థలకు ఆర్థికాన్ని వనకూర్చేటటువంటి సంపదగా కూడా ఇందులో ఉంది. ఒక ఫిష్ వేసుకుంటారు, ఇప్పుడు కోకోనట్ వేసుకున్నాము, ఇవన్నీ కూడా పంచాయతీకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షన్లో ఒక గ్రామాన్ని ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆహ్లాదకరంగా ఉంచడం అన్నటువంటి ప్రాధాన్యతలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో వైసీపీ పాలనలో వాళ్ళకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు, కొన్ని చోట్ల వాళ్ళు లేదు, కొన్ని చోట్ల బిల్లులు పెట్టుకున్నారు, ఇవన్నీ జరిగాయి. ఒకటే కంపారిజన్ ఈరోజు వెంగళాయపాలెంలో కానీ మరి మనకు రెడ్డిపాలెంలో కానీ చూసినట్లయితే కంపారిజన్ కనబడుతుంది. అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించాము, ఇక్కడ 1 కోటి రూపాయలతో రేపు మీరు చూస్తారు 11వ తేదీ ఎలాంటి అభివృద్ధిని చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో నుండి నీటి వనరులను అభివృద్ధి చేసేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుగా వెంగళాయపాలెం చెరువు ఉండబోతుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో కొన్ని చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.